ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 30 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 51, 52 మరియు 53 కీర్తనలు, సాయంత్రం రోమాపత్రిక 2వ అధ్యాయము. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీకు ప్రభు కృప తోడైండునుగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? ప్రభు తన 2 హస్తాలు చాపి ఆయన మీ తట్టు చూస్తున్నాడు. కోడి తన పిల్లల్ని తన రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకును, మిమ్మలను అలాగే ఆయన చేర్చుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో, ఆయన రెక్కల నీడలో మీరు ఉన్నంతకాలం అపవాది ఏమాత్రం మిమ్మల్ని బాధించలేడు. మీ దాపునకు వాడు రాలేడు. మీరు ప్రభునందు విశ్వాసం ఉంచారు. మీరు విశ్వాసం ఉంచారు కనుక మీ విశ్వాసమే వాని మీద గొప్ప జయమును మీకు దయచేసింది. కాబట్టి మీ విశ్వాసంలో మీరు ఏమాత్రమును సడలిపోక ప్రభునందు ఆసక్తితో మీరు ముందుకు సాగండి. సాతాను నన్ను శోధిస్తున్నాడు, నన్ను బాధిస్తున్నాడు, నాకు శోధనలు వస్తున్నాయి, నాకు ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, వాడు ఎన్నెన్నో విధాలుగా నన్ను భయపెడుతున్నాడు అని ఏమాత్రం ఇలాంటి వ్యతిరేకమైన మాటలు మీరు పలకవద్దు. మీరు జయశాలి అయిన వాని బిడ్డలు. ప్రభు ఒక మాట చెప్పారు యోహాను సువార్త 16:33లో, నేను లోకమును జయించి ఉన్నాను. అవును, ఆయన లోకాన్ని జయించి ఉన్నప్పుడు ఆయన పిల్లలైన మీరు లోకాన్ని జయించినట్లే కదా. ఆ స్వాస్థ్యాన్ని, ఆ అధికారాన్ని మీరు నిత్యము వాడుకొనండి. ఏమాత్రం సొమ్మసిల్లవద్దు, సోలిపోవద్దు, ధైర్యంతో ముందుకు సాగండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన లేఖన భాగాన్ని చదువుకుందాం. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ వచనంలో దీపము, వెలుగు అనే 2 పదాలు మనం చూస్తున్నాం. బైబిల్లో అద్భుతమైన పోలికలు లేదా ఉపమాన భాష వాడబడింది. దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దీపమునకు పోలుస్తున్నాడు, వెలుగుతో పోలుస్తున్నాడు. అయితే ఈ కీర్తనకారుడు దేవునితో చెబుతున్నాడు, దేవా, నీ వాక్యము నా త్రోవకు వెలుగునాయన. ప్రభుతో మాట్లాడుతున్నాడు. దీపం మనం ఎందుకు వాడతాం? చీకటి పడినప్పుడు, ఇంటిలో ఉన్నటువంటి వస్తువులు మనకు కనిపించినప్పుడు, ఏ వస్తువు ఎక్కడుందో తెలుసుకోవడానికి, మన పాదాలు ఏ దిశలో వెళ్ళాలో, మనం ఎటువైపు నడవాలో, ఎటువైపు నడిస్తే మనకు క్షేమమో, ఒకవేళ మనం ఏ దిశగా వెళ్ళాలి అని అనుకుంటామో, అనుకున్నటువంటి దిశలో ఆ వెలుగు మనకు, ఆ దీపం మనకున్నప్పుడు ఖచ్చితంగా మన పాదాలు నడవవలసిన చోటునే నడుస్తాయి, వెళ్ళవలసిన త్రోవనే వెళ్తాయి. మనం అననుకూలమైన స్థలాలలో పాదాలు మోపి నడవడానికి ఇష్టపడం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
చీకటిలో తచ్చాడుతున్న వ్యక్తికి ఒక దీపం అవసరం, ఒక టార్చ్ లైట్ అవసరం. అలాగే ఆత్మీయ ప్రపంచంలో లేదా మన జీవితానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు మనం చేసేటప్పుడు ఏ విధమైన నిర్ణయాలు చేయాలి, ఏ దిశల్లో మనం అడుగులు వేయాలి, ఏ విధంగా మనం అనుసరించి నడవాలి, ఏది మనం నిర్ణయం చేస్తే మనకు క్షేమం లేకపోతే ప్రమాదం, ఇదంతా తెలుసుకోవడానికి ఒక దీపం అనేది అవసరం. ఆ దీపం మరేమిటో కాదు, ఆ దీపం నీ వాక్యమే అంటున్నాడు కీర్తనకారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నడిచే దారిలో ఎలా వెళ్ళాలో, ఏ విధంగా అడుగులు వేయాలో మీకు తోచడం లేదా? ఏ విధమైన నిర్ణయాలు చేయవలెనో మీకు అంతుపట్టడం లేదా? అయితే అన్నింటికీ వాక్యమే మనకు తలమానికం, శిరోధార్యం. వాక్యాన్ని మీరు నిరంతరం పఠిస్తున్నప్పుడు, అభ్యసిస్తున్నప్పుడు తప్పకుండా ఏ సమయానికి, ఏ పని నిమిత్తమై, ఏ విధమైన ఆలోచన చేయాలో వాక్యములో నుండి దేవుడు మీతో మాట్లాడతాడు. అప్పుడు మీ మార్గాల మీద దేవుని వెలుగు ప్రకాశిస్తుంటుంది. ఏమాత్రం అలాంటి సందర్భంలో మీరు తొట్టిల్లరు, మీ పాదం ఇరుకున పడదు, చక్కగా మీరు సాగి మీ గమ్యానికి వెళ్తారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని మీ దీపముగా, మీ వెలుగుగా మీరు మార్చుకోండి. ఏ రోజు కూడా వాక్యాన్ని చదవకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా మీరు మీ ఇల్లు విడిచి ఆ గుమ్మము దాటి బయటికి వెళ్ళకండి. ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు పట్టుకుంటావో, వాక్యం మీద ఆధారపడతావో, నీ ఆత్మీయ జీవితంలో లేదా నీ ఆత్మీయ ప్రపంచంలో ఎన్నో తికమక కలిగించే మార్గాలున్నాయి. అయితే ఏ మార్గంలో నడవాలో ఈ వాక్యపు వెలుగు నీ మీద ప్రకాశించడం ద్వారా చక్కగా నువ్వు సాగి వెళ్ళగలవు. దేవుడు అంటున్నాడు, నా బిడ్డ, నా స్వరాన్ని విను, నా స్వరాన్ని ఆలకించు, చక్కటి త్రోవలో నువ్వు సాగిపో, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నువ్వు వెళ్ళవలసిన చోటికి చక్కగా చేరుస్తాను. ఆదరణ, నెమ్మది, ధైర్యం పొందుకొని నువ్వు నిబ్బరం కలిగి ఉండు. ఏమాత్రం అపవాది నిన్ను ఎదిరించలేడు, నిన్ను ఓడించలేడు. నీ పక్షంగా యుద్ధమాడిన సైన్యాధిపతిని నేనే. నువ్వు క్షేమముగా వెళ్ళు, సదాకాలం నా కృప నీకు తోడుగా ఉంచుతానని ఈ ఉదయకాలం మీతో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయాన్ని ఆయన ఎదుట కుమ్మరించు. నీ వెలుగు నా మీద ప్రకాశింపచేయి నాయన అని దేవుణ్ణి అడుగు. తప్పకుండా మేలు కలుగు త్రోవలోనే నీ పాదాలు సాగి వెళ్తాయి. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మీ వాక్యం మాకు దీపము, అది మా త్రోవకు వెలుగు. మా పాదాలు ఏ చోట వేయాలో మీ వెలుగే నిర్ణయిస్తుంది. మీ వెలుగును బట్టి మేము ఎక్కడ ఎలా నడుచుకోవాలో మేము నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎల్లప్పుడూ మీ వాక్యపు కాంతి మా మీద ప్రసరించునుగాక. మా తండ్రి, మా ప్రియులను వెలుగులో నడిపించండి. వెలుగు దగ్గరికే వారు రావాలి, వెలుగులోనే వారు నివాసం చేయాలి. ప్రభువా, ఈ ఉదయకాలం మరొకసారి మమ్మను మేము మీ సన్నిధిలో అప్పగించుకుంటున్నాం. కనికరించి కృప చూపించమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.